మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక వెళ్ళిపోవచ్చా? సరే అయితే ఎందుకంటే అక్కడ చోటు లేదు. ఇంగ్లీష్ వీడియో తీయ అవుతుంది కదరా, ఏ పర్లేదు. Madams and all my dear friends. My name is Joshika. I am studying 9th class in ZPHS School, Pedamadina. First of all, a very happy Teachers Day to all my dear teachers. Today we celebrate Teachers Day in our school. We all know that today is the birthday of Dr. Sarvepalli Radhakrishnan. He was born on September 5, 1888 at Tirustani. During his youth, he was greatly influenced by the Swami Vivekananda's teachers. He started his career as a teacher and appointed as a Assistant Professor of Philosophy in Presidency College, Madras. He was a great thinker and writer. He wrote an edition of Bhagavad Gita published in 1948. In 1949, he went to Moscow as an ambassador. Later, he was the Vice President of our India in 1952 to 1962. In 1962, he was the President of our India and also a second President of our India. He awarded the Bharat Ratna. The government of India declared that his birthday is celebrated as a Teachers Day. That's why we celebrate Teachers Day in our school. He was died on April 17, 1975. I would like to conclude my speech with a quote. Some people change the world, some people change the people. Who change the world? That's you are, my dear teachers. Teachers are backbone of our society. The abbreviation of teacher T is talent, E is diligent, A is awesome, C is caring, H is helpful, E is efficient, R is respectful. Thank you for giving me such a nice opportunity and once again happy Teachers Day to all my dear teachers. ఉత్సాహం మంచిది, అత్యుత్సాహం మంచిది, ఉత్సాహంగా ఉండండి. అది సర్వత్ర మంచి
ఏ విషయంలో కూడా అతి పనికి రాదు ఇప్పుడు. ఏది అతి ఉండకూడదు. ఓకే, జోక్ చెప్పమన్నారు, నేను చెప్తాను, చెప్పిన తర్వాత నా మాట. ఓకే, భార్యాభర్త ఇంట్లో ఉన్నారట. ఆవిడ బియ్యం వేరుతుంటారు కదా, బియ్యం వేరుతుంటే రాళ్ళు వచ్చాయి. వాళ్ళు ఆయన అన్నాడట, ఏ 2 బళ్ళు ఉన్నాయి కదా, మాత్రం చూసి రాళ్ళు ఏరొచ్చు కదా అని అడిగాడట. ఇప్పుడు నాకు 2 బళ్ళు ఉన్నాయి, మీకు 32 బళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు అల్లివచ్చు కదా. ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే మిగతా ఉపాధ్యాయ బృందం 50 మందికి కూడా గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నా యొక్క శుభాశీస్సులు. సరే, నాకేమొచ్చిందంటే మరి కవిత వచ్చిందన్నమాట. కవిత మరి చెప్పేస్తాం వినండి. సరే, ఏంటంటే కవిత ఏదొచ్చిన కవిత చెప్పేస్తాను, జాగ్రత్తగా అంటే బాగున్నా బాగోపోయినా సరే బావా అని అంటే చెప్పలేదమ్మా. ఓకే, వెరీ గుడ్. ఏంటంటే పండిన పండు కుళ్ళిపోతుంది. ఏదో సరదాగా చెప్పేసి మరి రానికి లాస్ట్ అండి. పండిన పండు ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఎండిన ఆకు వికసించిన పుష్పం వాడిపోతుంది. కానీ మీతో ఏర్పడిన ఈ బంధం ఎప్పటికీ చెరిగిపోదు. ధన్యవాదాలు. సార్కి కూడా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సీనియర్స్, 10th క్లాస్ పిల్లలు, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్కి సహకరించిన పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు. యాక్చువల్గా మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏంటంటే మా టీచర్స్ ఈ ఒక్కరోజు ఏంటంటే ముందు రోజే మేము ప్లాన్ చేసుకున్నారు. టీచర్స్ ఏంటంటే ఈ సైన్స్ ఒకటి చెప్తారు, సోషల్ ఒకటి చెప్తారు. ఆ రోజంతా యాజ్ పర్ షెడ్యూల్లో మనకి ఏదైతే టైం టేబుల్ ఉంటుందో ఆ టైం టేబుల్ అంతా ముందు రోజు ఇచ్చేస్తాం. ఆ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ ఒకరు ఉంటారు. వాళ్ళందరూ మేము ఒక రూమ్లో ఉంటే టీచర్స్ ఎవరైతే పిల్లలు అయితే ఉన్నారో పిల్లలందరూ కూడా ఒక రూమ్లో ఉంటారు. ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో యాజ్ టీచ్ పిల్లలు కూడా అంత చక్కగా డిసిప్లైన్గా ఉండేవారు. టీచర్ వచ్చేటప్పుడు ఎలాగైతే మీ టీచర్ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళే టీచర్స్ ఉంటే యాక్ట్ చేసేవారు. కాబట్టి మీరు ఏంటంటే ఇందాక వాళ్ళు అరవడం, వాళ్ళు హ్యాండిల్ చేయడం వల్ల ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ అయినా సరే మరి పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా కాకుండా కొద్దిగా ముందే ఎవరు ఏం చెప్తారనేది పిల్లలు కూడా ఒక 2 రోజుల ముందు చెప్తే ఆ లెసన్ ప్రిపేర్ అవడం, ఆ లెసన్ నీట్గా చెప్పడం తద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. మా దాంట్లో అప్పుడు మెడికల్ ఆఫీసర్ ఒకటి ఉండేవారు, టీచర్ అంటే మెడికల్ సంబంధించిన డాక్టర్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అది ఎప్పుడు కూడా ఆ రోజు ఏం జరిగినా ఎవరికి బాగోపోయినా సరే ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఎప్పుడు ఎవ్రీడే ఉంటుంది. ఆ పాత్ర ఆయన డాక్టర్. ఆయన ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి జనరల్ ఫిజిషియన్ కూడా అయ్యారు. ఈరోజు లాస్ట్ మన మినిస్టర్ గారికి ఎవరైతే అవంతి శ్రీనివాస గారికి ఆయనకి స్పెషల్ అడ్వైజర్గా ఉండేవారు. అంటే ఇది ఏదైతే ఈ స్థాయిలో మనం జీవితంలో ఒకసారి చెప్పాలనుకుంటుంది. నేను టీచర్ గారు సోషల్గా చేశాను, సైన్స్ చేశాను, బీడీ చేశాను. ఈ రకమైనటువంటిది ఏంటంటే మీ జీవితంలో పరమరు గుర్తుండిపోద్ది. మీరు ఏ స్థాయికి వెళ్ళా సరే, నేను 10th క్లాస్ ఉండేటప్పుడు లేదా 6th క్లాస్ 7th ఉండేటప్పుడు ఈ కార్యక్రమంలో నేను టీచర్ గారు యాక్ట్ చేశాను. 10th క్లాస్ పాఠం చెప్పినట్టు గుర్తుండిపోయేటువంటి ఒక రకమైనటువంటి మంచి కార్యక్రమం. దీన్ని మీరు ఏంటంటే జ్యూయల్గా తీసుకోవడం, ఇదేదో కేక్ కట్ చేసుకోవడం కాకుండా మీరు ఏదైతే సందర్భం టీచర్స్ డే సందర్భంగా మీరు ఏదైతే ఆ టీచర్గా యాక్ట్ చేయాలనుకుంటున్నా అది ఎవరో కరెక్ట్గా చేయలేదని అనుకుంటాను. కొంతమంది చేశారు, పిల్లలు చెప్పారు. సో ఏదో రిజర్లా కాకుండా నెక్స్ట్ ఇయర్ నాకేమొచ్చిందంటే పిల్లల్ని ఏ రకంగా డిసిప్లైన్లో ఇస్తారండి. నాదే నాకు వచ్చింది. మీరు రాయకూడదు, నాకు అది వచ్చింది. మరి అది నా తప్ప. సో అందువల్ల ఏంటంటే మీరు చక్కగా రేపటి నుంచి నాకు అదే వచ్చింది సార్. ఏంటంటే మీరు
నీట్గా డిసిప్లిన్గా ఉన్న తర్వాత కేక్ తెచ్చుకుంటారు, తర్వాత కట్ చేసుకొని తినేసి వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ. చక్ర అవకాశం ఇచ్చినట్టు మరి హెచ్ఎం గారికి ధన్యవాదాలు.